హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండే స్పెషల్ గరం మసాలా పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఈ మసాలా పౌడర్ ని అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వంటల్లో ఈ గరం మసాలా పౌడర్ వేయడం వల్ల వంటల రుచి వాసన మరింతగా పెరుగుతుంది. ఈ మసాలా పౌడర్ చికెన్ మటన్ కర్రీస్ లోకి అయితే ఇంకా చెప్పనవసరమే లేదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే వెజ్ కర్రీస్ లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి కావలసిన మసాలాలన్నీ కూడా తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు, అలాగే నల్ల మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకా అనాస పువ్వులు ఒక 5 వరకు వేసుకోవాలి. నల్ల యాలక్కాయలు ఒక 8 వరకు, ఇంకా 2 ఇంచుల వరకు పొడుగుండే 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇలా చిన్న జాజికాయ ఒకటి తీసుకుని కొద్దిగా దంచి ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ జాజికాయ అన్ని మసాలాల కన్నా కూడా ఘాటు ఎక్కువగా ఉంటుంది, అందుకే అది తక్కువగా వేయాలి. కాబట్టి నేను ఇక్కడ చిన్న జాజికాయ మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే యాలకులు కూడా ఒక 25 వరకు వేసుకోవాలి. తర్వాత ఈ సైజులో ఉండే సొంటి ముక్కలు కూడా ఒక 2 వరకు వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకులు కూడా ఒక 5 వరకు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అయితే మనం మసాలాలతో వేయించుకునేటప్పుడు ఈ ఆకులు కూడా అందులో చక్కగా వేగిపోతాయి. ఇంకా జాపత్రి కూడా ఒక 2, చివరగా కసూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. దీనివల్ల ఈ మసాలా పొడికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఈ మసాలాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్ లో మాత్రమే కంటిన్యూస్ గా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే ఈ దినుసులన్నీ అన్ని వైపుల నుండి కూడా సమానంగా వేగుతాయి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దినుసులన్నీ కూడా అస్సలు మాడిపోకూడదు, జస్ట్ కొద్దిగా వెచ్చబడితే సరిపోతుంది. చూడండి, ఒక నిమిషం పాటు వీటిని డ్రై రోస్ట్ చేయడం వల్ల ఈ మసాలాలో నుండి ఒక మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అలాగే వదిలేయండి. చూడండి, కాసేపటికి మసాలా దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ చల్లారబెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పొడి కాస్త వేడిగా ఉంటుంది, అందుకని కాసేపు ఈ గరం మసాలా పౌడర్ ని ఒక ప్లేట్ లోకి వేసుకుని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత పొడిగా ఉండే ఒక గాజు సీసాలోకి వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ స్పెషల్ గరం మసాలా పౌడర్ మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, మన స్పెషల్ గరం మసాలా పౌడర్ తయారైపోయింది. ఇలా ఒకసారి గరం మసాలా పౌడర్ ని తయారు చేసి మీకు నచ్చిన వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటిలోకి కూడా వేసి చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ గరం మసాలా పౌడర్ ఒక వీడియో చేసి పెట్టాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడలేనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.